హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ వాషింగ్ మిషన్లో మనమైతే ఈ పైన వాషు అలాగే రిన్స్ మనకి బ్లింక్ అవ్వడం అనేది మనమైతే మొన్న ఇచ్చిన క్వశ్చన్లో చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనకు అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది మనమైతే ఈ వాషింగ్ మిషన్లో దీన్ని ఇలా వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా రిపేర్ చేయాలనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకైతే కనుక ఈ పైన ఉన్న ఇక్కడ ఉన్న 2 ఇండికేటర్స్ బ్లింక్ అవ్వడం అనేది మనం పోయిన వీడియోలో చూసినట్లుగా జరిగిందనమాట. ఇప్పుడు వాష్ అయితే అయ్యి ఇలా వాష్ అనేది ఒక 10 మినిట్స్ తర్వాత మనకైతే ఎమ్మటనే ఇదిగోండి మనకి పైన మనకైతే ఇప్పుడు ఈ వాష్ రన్ అవుతూ 10 మినిట్స్ తర్వాత ఆఫ్టర్ ఇదిగోండి ఇక్కడ మనకి ఇలా లైట్స్ అయితే బ్లింక్ అయ్యి మెషిన్ అయితే ఆఫ్ అయిపోయిందనమాట. ఇలా ఆఫ్ అయిపోయినప్పుడు మనం దాన్ని ఆ ప్రాబ్లం ఐడెంటిఫై ఎలా చేయాలి అనేది మనం ఇందులో తెలుసుకోవాలి ఫ్రెండ్స్. కనీసం ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ వాషింగ్ మిషన్స్ టెక్నీషియన్ అయినా లేదంటే మీరు కొంతవరకు ఎక్కడో నేర్చుకున్న ఏదో కొన్ని ఇన్స్టిట్యూట్లో కొద్దిగా వచ్చి రాక ఇబ్బంది పడినా కొంతవరకు మీకు మళ్ళీ వచ్చి మళ్ళీ ఈ ఇన్స్టిట్యూట్లో ఆ ఇన్స్టిట్యూట్లో డబ్బులు పెట్టలేక ఇలా ఇబ్బంది పడిపోయి ఎవరైనా ఉన్నవాళ్ళు కొంతవరకు అక్కడ ఎంతో కొంత నేర్చుకుని ఉంటారు. కాబట్టి మిగతా కొంతన్నా ఈ వీడియోల రూపంలో నాకు మార్నింగ్ ఈవినింగ్ ఖాళీ ఉన్న సమయాల్లో నేనైతే వీటిని మీకైతే అందిస్తూ ఉంటాను, ప్రయత్నం చేస్తాను. కొంతవరకన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మనకి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాటర్ అనేది డ్రైన్ అవ్వడం ఫ్రెండ్స్. ఒకళ్ళు ఇద్దరు నాకు మెసేజ్లు పెట్టారు, వెరీ గుడ్ స్టూడెంట్స్ అండి వాళ్ళు, పర్లేదు. అయితే ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఒక 4-5 ఇష్యూలు వస్తాయి ఫ్రెండ్స్. ఆ 4-5 ఇష్యూలు ఏంటంటే, ఒకటి డ్రైన్ పంప్కి అంటే పంపు మోటార్ అనేది దీంట్లో ఉంటుంది అనమాట. ఫ్రంట్ లోడ్లో ఉండేది డ్రైన్ వాల్వ్ కాదు, డ్రైన్ పంప్ అనేది ఉంటుంది. ఆ పంపు మోటార్ రెసిస్టెన్స్ తెలుసుకోవాలి, అలాగే దాని యొక్క వోల్టేజ్ అనేది పీసీబీ పోర్ట్ నుంచి వస్తుందా రావట్లేదా అనేది తెలుసుకోవాలి. అలాగే మనకు దాంతోపాటు ఏంటంటే డ్రైన్ బ్లాక్ అయిందా, డ్రైన్ పైప్ అనేది బ్లాకేజ్ ఇష్యూ ఉందా, ఇవన్నీ కూడా మనం తెలుసుకుని చాలా సింపుల్గా అయితే మనం రిపేర్ చేసేయచ్చు ఫ్రెండ్స్. మనకి ఆ డ్రైన్ బ్లాకేజ్ అయితే ఆ బ్లాకేజ్ ఇష్యూ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే అలా కాకుండా మనకి వోల్టేజ్ అంటే దీంట్లో అయితే ఏం జరిగిందంటే పీసీబీ నుంచి వోల్టేజ్ అనేది రాలేదనమాట. మనం ఆ పీసీబీ నుంచి వోల్టేజ్ రాకపోతే ఇక్కడ డ్రైన్ వాల్వ్ అనేది ఫ్రంట్ అనేది మనకి ఆ పంపు మోటార్ది డ్రైన్ అది ఓపెన్ చేసామన్నమాట. ఆ వాటర్ అంతా బయటికి పోయిన తర్వాత మొత్తం బయటికి పోయిన తర్వాత మనకైతే మిషన్ అనేది చక్కగా రన్ అయిపోయి మనకి ఏ ఎర్రర్ అయితే వచ్చిందో ఆ ఎర్రర్ అయితే కంప్లీట్ సాల్వ్ అయిపోయిందనమాట. మనకి అది పీసీబీ బోర్డు అనేది రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అరకొర వర్కులు అనవసరం నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ ఇన్స్టిట్యూట్లో ఇబ్బందులు పడినా ఏం చేసినా కొన్ని ఇన్స్టిట్యూట్లు మరి వాటికి తగ్గట్టు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. మనకేంటంటే పూర్తి వర్క్, పూర్తి నాలెడ్జి, పూర్తి ప్రాక్టికల్స్ అలా లేకపోతే మన జీవితం వ్యర్థం. ఎందుకంటే మనకి సపోర్ట్ చేసేవాడు ఉండడు, తర్వాత మనకి అక్కడికి వెళ్ళి వర్క్కి వెళ్ళి మనం ఇబ్బందులు పడతాం. అందుకే పూర్తిగా ట్రైనింగ్ తీసుకోవాలి ఫ్రెండ్స్, ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ ఎత్తుకోవాల్సిందే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.